మంచు కుటుంబం వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తనకు ప్రాణహాని ఉందని మనోజ్ వల్ల తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్ తన పోరాటంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మనోజ్ కు గాయాలు అయ్యాయని ఆసుపత్రికి రావడం, మెడికల్ లీగల్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పడం, అవి ఎవరో కొడితేనే తగిలిన దెబ్బలనే చర్చ జరగడం, తనపై దాడి చేశారని మనోజ్ కన్ఫర్మ్ చేస్తున్నట్లుగా ఫిర్యాదు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందులో భాగంగా తాను చేసేది ఆత్మగౌరవ పోరాటమని, ఇది ఆస్తి కోసమో డబ్బు కోసమో కాదని, ఇది తన భార్య పిల్లల రక్షణకు సంబంధించిన విషయమని, తనను అనగదొక్కేందుకే తమ భార్యను బెదిరింపులకు గురి చేయడం, తన 7 నెలల పాపను దీనిలోకి లాగడం, తన పిల్లలు ఇంట్లో ఉండగానే ఇలా ప్రవర్తించడం సరికాదని మంచు మనోజ్ మీడియా ముందు వెల్లడించారు. ఇదే సమయంలో తాను పోలీసుల వద్దకు వెళ్లి రక్షణ కోరారని, ఇదే సమయంలో బౌన్సర్లు ఎక్కడ దక్కున్నారో ఎస్ఐకి చూపించారని, పరిస్థితిని గమనించిన సదరు ఎస్ఐ తనకు రక్షణ కల్పిస్తామని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారని, ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి తన బౌన్సర్లను బెదిరించి పంపించేశారని, వేరే బౌన్సర్లను మాత్రమే లోపలికి అనుమతించారని ఆరోపించారు. ఈ సందర్భంగా నా ప్రశ్న ఏంటంటే, నేను ఫిర్యాదు చేసిన తర్వాత కేసును డిపార్ట్మెంట్ ఎందుకు ఇంత పక్షపాతంతో నిర్వహిస్తోంది అని మనోజ్ ప్రశ్నించారు. ఈ సమయంలో మీరు డీజీపీని కలవాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు, అవసరమైతే తాను ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని కలుస్తాను అని మనోజ్ సమాచారం ఇచ్చారు.